అరే సంటి, నీకు తెలుసా నిన్న మొన్నటి వీడియోకు 1000 వ్యూస్ వచ్చినాయి తెలుసా? 1000. అవునా, చాలా సంతోషం. అంటే ఏముంది ఆ వీడియోలో అంత ప్రత్యేకంగా నువ్వు బల్లిని చూసి భయపడిన వీడియోనే కదా. సరిగ్గా చెప్పావు. నా వీడియోకి 1000 మంది నవ్వారు అన్నమాట. ఇంకొన్ని రోజుల్లో నా వీడియోస్కు లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంటాను చూడు. నేను పెద్ద సెలబ్రిటీ అవుతాను. అంత తొందరగా కళ్ళకు బంటి. 1000 వ్యూస్ అంటే ఏమి కాదు, చాలా చిన్న వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయి. నువ్వు ఎప్పుడంతే సంటి నా ఉత్సాహాన్ని పూర్తిగా చల్లారేస్తావు. చూడు, ఇంకొన్ని రోజులలో నేను ఎట్లాంటి వీడియో తీస్తానో చూడు. నేను ఇంకో అదిరిపోయే వీడియో చేశాను చూడు. మా ఇంట్లో కుక్క పిల్లతో నేను ఆడుకుంటుంటే అది నా చెప్పు దాచిపెట్టేసింది. ఎంత ఫన్నీగా ఉందో. ఇది ఖచ్చితంగా వైరల్ అవుతుంది తెలుసా? చూడు, నీకు ఏం తెలియదు, నా ఎక్స్ప్రెషన్ చూడు ఎంత సహజంగా ఉన్నాయో. కుక్కపిల్ల నా చెప్పు తీసుకెళ్తుంటే నా మొహంలో వచ్చిన ఆశ్చర్యం, కోపం, తర్వాత ప్రేమ, అబ్బో ఆస్కార్ అవార్డు నాకే వస్తుంది. అంత లేదు బంటి. అయితే నీకు ఆస్కార్ అవార్డు ఎందుకు వస్తుంది? ఇది సోషల్ మీడియా కదా. అదే తేడా చంటి, సోషల్ మీడియాలో నువ్వు ఫేమస్ అయితే సినిమా వాళ్ళు కూడా నిన్ను గుర్తిస్తారు. అప్పుడు నేను పెద్ద హీరో అవుతా. నా చుట్టూ అభిమానులు, కార్లు, బంగ్లా. కలలు కనడం మానేసి కాస్త వాస్తవంలో ఉండు బంటి. వైరల్ అవ్వడం అంత సులువు కాదు. దానికి అదృష్టం, కంటెంట్, టైమింగ్ అన్నీ కలిసి రావాలి బంటి. నా దగ్గర అన్నీ ఉన్నాయి చంటి. చూడు నా కంటెంట్ ఎంత బాగుందో. ఇది చూడు, నేను మా వీధిలో ఒక ముసలాయన బరువులు మోస్తుంటే తీసిన వీడియో. ఎంత మంచి పని చేశానో చూడు. దీనికి లక్షల్లో వ్యూస్ వస్తాయి. అందరూ నన్ను మెచ్చుకుంటారు చూడు. మంచి పని చేసావు బంటి, కానీ దీన్ని ఎందుకు వీడియో తీశావు? సహాయం చేయడం అనేది మనస్ఫూర్తిగా ఉండాలి కదా. దాన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడేసుకుంటున్నావా? అలా అనకు చంటి, ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. నన్ను చూసి ఇంకొంతమంది అలానే సహాయం చేస్తారు కావచ్చు కదా. ఇలాంటి మంచి పనులు చేస్తే వీడియోలు ఇంకా వైరల్ కూడా కావచ్చు. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు బంటి, కొన్నిసార్లు అతిగా చేస్తే బాగోదు బంటి. నన్ను నువ్వెప్పుడు తక్కువ అంచనా వేస్తావు చంటి. చూడు, నేను ఇంకొక ఛాలెంజ్ వీడియో చేస్తాను. ఒక్కటే నిమిషంలో 10 అరటి పళ్ళు తినడం ఖచ్చితంగా ట్రెండింగ్ అవుతుంది. అందరు నన్ను కాపీ చేస్తారు తెలుసా. ఖచ్చితంగా కొనుకాచుకొని తింటే ఇప్పుడు. ఆగి బంటి, ఏం తొందర పెడుతున్నావు? అరటి పళ్ళు తర్వాత తిందు, కానీ ఛాలెంజ్లు బాగానే చేస్తావు. కానీ మొహం చూడు ఎలా ఉందో. ఇది వైరల్ అయితే నువ్వు కామెడీ పీస్ అయిపోతావు బంటి. 5 పళ్ళు తినడే కామెడీ పీసే అయినా పర్లేదు చంటి, ఏదో ఒక రకంగా వైరల్ అయితే చాలు. ఆ తర్వాత నిజమైన టాలెంట్ చూపిస్తా. డాన్స్, పాటలు, మిమిక్రీ చాలా ఉన్నాయి నా వద్ద. ముందు ఒక వీడియో అయినా వైరల్ చేయబంటే తర్వాత నీ టాలెంట్ గురించి ఆలోచిద్దాం. చూడు చంటి, ఇప్పుడే ఒక కామెంట్ వచ్చింది చూడు. సూపర్ వీడియో బ్రో అని పెట్టారు, చూసావా? మొదలైంది నా హవా. ఒక్క కామెంట్ తో సంబరపడకు బంటే, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నువ్వు చూస్తూ ఉండు చంటి, నేను త్వరలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నైతా. నాకు స్పాన్సర్షిప్స్ వస్తాయి. పెద్ద పెద్ద కంపెనీలు నన్ను ప్రమోట్ చేస్తాయి. అప్పుడు నువ్వు నాతో సెల్ఫీలు దిగడానికి లైన్ లో క్యూ పెడతావు. అప్పుడు చూద్దాంలే బంటే, ప్రస్తుతానికి మంచినీళ్ళు తాగు, వేడెక్కిపోతున్నాయి. అసలు ఎండలు బాగా మండుతున్నాయి. చూడు, ఏదో ఒక రోజు వైరల్ అవుతా చూడు. నేను ఫేక్ సబ్స్క్రైబర్లు మాత్రం తెచ్చుకోను. చూడు చూడు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను ఫేమస్ అవుతా. నిన్ను కూడా తీసుకెళ్తా హై లెవెల్కి. ఇక నీ బాగా భరించలే నేను, కష్టపడు చూద్దాం. కానీ దొరికినట్టు నన్ను సబ్స్క్రైబ్ చేయి, నన్ను ఫాలో చేయని చంపకురా దంచే.
చూద్దాంలే, నీ కష్టం ఊరికైనా పోద్దా, అదృష్టం కలిసి రావాలి. కానీ మళ్ళీ దొరకబడతావేంట్రా, నా బుర్రలు ఇలానే తినేస్తావా ఏంటి? నీ ఫ్రెండ్ని కాబట్టి భరిస్తున్నా. ఆల్ ద బెస్ట్.